హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క ఫస్ట్ క్లాస్లోని ఫస్ట్ ఎక్సైజ్ నెంబర్ 1.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 1.1, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి నెంబర్ని కూడా వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేయమంటున్నాడు ప్రోడక్ట్ కింద. ఓకే, చాలా ఈజీ అండి ఇది. ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఓకే, సో 140 మనం ఇప్పుడు 2 టేబుల్తో డివిజన్ చేద్దాం. 2 7s are 14, 2 zeros are 0. Next 2 35s are 70. Next 2 table ఉండదు. నెక్స్ట్ 3 టేబుల్ ఉండదు. 4 టేబుల్. నెక్స్ట్ 5 టేబుల్. 5 7s are 35. సో మనకి ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో అక్కడితో ఆపి వచ్చింది. లేదంటే మీరు ఇలా రాసుకొని 7 1 7 కూడా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ 140 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 5 into 7. ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. సో దేర్ ఫోర్ 140 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 ఏమవుద్ది? 2 square. 2 square into 5 into 7. దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ బేస్. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ 156. 2 టేబుల్. 1 అనేది 2 టేబుల్ అయితే కనుక 15 తీసుకోవాలి. 2 7s are 14. సో 2 7s are 14 అంటే ఇంకా 1 రిమైండర్ ఉంటుంది. సో 1 6 అంటే 16. 2 8s are 16. నెక్స్ట్ 2 3s are 6 అంటే ఇంకా 1 ఉంటుంది. సో 18. 2 9s are 18. నెక్స్ట్ 2 టేబుల్ 39 ఉండవు కనుక 3 టేబుల్. 3 1s are 3 3s are. సో 3 13s are 39. 13 ప్రైమ్ నెంబర్ కనుక ఇక్కడ ఆపవచ్చు. లేదంటే 13 తీసుకొని 13 1s are 13 రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ 156 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 13. సో దేర్ ఫోర్ 156 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 అంటే 2 square. 2 square into 3 into 13. ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాం. అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ 3825. సో 2 టేబుల్లో ఉండదు. 3 + 8 11. 11 + 2 13. 13 + 5 18. సో అంటే ఖచ్చితంగా 3 టేబుల్ ఉంటుంది కనుక 3 టేబుల్. 3 1s are 3. సో 3 2s are 6. 6 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 22. 3 7s are 21. ఇంకా 1 ఉంటుంది. సో 15. 3 5s are 15. మళ్ళీ 3 టేబుల్. 3 4s are 12. 3 2s are 6. 1 ఉంటుంది. 3 5s are 15. నెక్స్ట్ ఇంకా ఇది 3 టేబుల్ ఉండదు. 5 టేబుల్ ఉంటుంది. సో కనుక 5 8s are 40. 5 5s are 25. మళ్ళీ 5 టేబుల్. 5 1s are 5. సో 3 ఉంటుంది. 5 7s are 35. సో 17 అనేది ప్రైమ్ నెంబర్ కనుక ఇక్కడతో ఆపివచ్చు. సో కనుక 3825 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 3 into 3 into 5 into 5 into 17. సో ఫైనల్గా అది నేను రాయొచ్చు 3825 ఈజ్ ఈక్వల్ టు 3 square into 5 square into 17. 2 3లు ఉన్నాయి కనుక 3 square, 2 5లు ఉన్నాయి కనుక 5 square, ఒక 17 ఉంది కనుక 17. అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను. ఎందుకంటే ఫండమెంటల్ థియరం ఏం చెప్తుంది? అసెండింగ్ ఆర్డర్లో 1 and only 1 వేలో రాయమని చెప్తుంది. నెక్స్ట్ 5005. 5 టేబుల్. డైరెక్ట్గా 5 టేబుల్ తీసుకోండి. 5 1s are 5. 5 zeros are 0. 5 zeros 0. 5 1s are 5. నెక్స్ట్ 1001. సో 1001 ఏ టేబుల్లో ఉంటుందో చూద్దాం. 11 టేబుల్లో ఉంటుంది. ఎందుకంటే 11 9s are 99. సో 1 ఉంటుంది. 11 1s are 11. నెక్స్ట్ 91 అనేది 7 టేబుల్లో ఉంటుంది. 7 1s are 7. ఇక్కడ 2 ఉంటుంది. 7
3s are 21, 7 3s are 21. సో 7 1 7 21 కనుక 7 3s are 21. సో అయిపోయింది. ఇంకా 31 ప్రైమ్ నెంబర్ కనుక ఇక్కడ ఆపేయచ్చు. సో కనుక 5005 కెన్ బి రిటన్ యాస్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ ఏం వస్తుంది? 5 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది? 7 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది? 11 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది? 13 వస్తుంది. సో కనుక ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 7429. సో ఇది మనకి 2 టేబుల్లో ఉండదు, 3 టేబుల్ ఉండదు, 4 టేబుల్ ఉండదు, 5 టేబుల్ ఉండదు, 6 టేబుల్ ఉండదు, ఏ టేబుల్లో ఉండదండి. డైరెక్ట్గా 17 టేబుల్కి వెళ్ళిపోయాడు. సో 17 టేబుల్ చూద్దాం. 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51, 17 4s are 68, 17 4s are 68. సో 17 5s అంటే 85 అవుతుంది కనుక 17 4s are 68. సో 68 అంటే మనకి ఇంకా 6 ఉంటుందండి, 62. సో 2 పక్కన 2.6 రాసుకుంటే 62. సో 17 4s are 68 కనుక 17 3s are తీసుకోవాలి ఇక్కడ. 17 3s are 51, 17 3s అంతా 51. సో 62లో 51 తీస్తే 11 ఉంటుంది అంటే 119. సో 17 7s are 119. నెక్స్ట్ ఇది మళ్ళీ 437, 2 టేబుల్ ఉండదు, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, ఏ టేబుల్ ఉండదు, 17 టేబుల్లో కూడా ఉండదు. మళ్ళీ ఇది 19 టేబుల్లో ఉంటుంది. 19 1s are 19, 19 2s are 38, 19 3s are 57, 19 3s are 57 ఎక్కువైపోయింది కనుక 19 2s are 38. 38 అంటే ఇంకా 5 ఉంటుంది, 57, 19 3s are 57. 23 అనేది ప్రైమ్ నెంబర్ కనుక ఇక్కడ ఆపేయచ్చు. సో దేర్ ఫోర్ 7429 is equal to 17 into 19 into 23. So this is the most very important problem. ఎందుకంటే ఇది మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది మనకి 17 టేబుల్ వరకు ఏమీ ఉండదు కనుక మనకి స్టూడెంట్కి 17 టేబుల్ 19 టేబుల్ వచ్చో లేదో టెస్ట్ చేయడం కోసం ఇది గ్యారంటీగా ఇస్తాడు. సో నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ రోమన్, ఫైండ్ ద LCM and HCF and verify the LCM and HCF is equal to A into B. ముందు వీడి యొక్క LCM HCF ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత మనకి LCM into HCF is equal to product of the two numbers అనే ఫార్ములాని వెరిఫై చేయాలి, అది రైట్ రాంగ్. సో ఖచ్చితంగా రైట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్, ఇక్కడ మీరు 26 91 విడిగా రాసుకొని వాటి యొక్క LCM HCF రాసి వాటి యొక్క వెరిఫికేషన్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో 26 2 13s are 26. నెక్స్ట్ 91 3 టేబుల్లో ఉండదు, సో 7 టేబుల్. 7 13s are 91, 7 13s are 91. సో 7 3s are 21, 2 7 1s are 91. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం 26కి ఏం రాయొచ్చు? 2 into 13 రాయొచ్చు. నెక్స్ట్ 91కి ఏం రాయొచ్చు? 7 into 13 రాయొచ్చు. సో దీన్ని 2 into 13, దీన్ని 7 into 13. ఇప్పుడు మనం HCF ఫైండ్ చేద్దాం. HCF ఏంటి? మనకి ఈ రెండు ఫ్యాక్టర్స్లోనే ఉన్న లోయెస్ట్ కామన్ పవర్. సో ఈ రెండిట్లో మనకి ఏముంది? 13 ఉంది. సో 13 అనేది రెండింటికి ఉన్న లోయెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 13 ఇస్ ద HCF. నెక్స్ట్ LCM ఫైండ్ చేద్దాం. LCM ఏంటి? హైయెస్ట్ కామన్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ పవర్. సో 13 అనేది హైయెస్ట్. ఆ తర్వాత కామన్గా ఉన్నది 7, ఆ తర్వాత 2. అంటే సో ఇందులో 7, ఇందులో 2. సో అలా మిగిలిన అన్ని రాసి అనమాట. సో LCM ఈజ్ ఈక్వల్ టు 13 into 7 2s are 14. ఓకే, సో మనకి 13 14s are 182. సో దేర్ ఫోర్ LCM ఈజ్ ఈక్వల్ టు 182. అంటే వాడు ఏమన్నాడు? ఫైండ్ ద LCM and HCF. LCM HCF ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఏం వెరిఫై చేయాలి? LCM into HCF ఈజ్ ఈక్వల్ టు A into B. అంటే ఇది A, ఇది B. సో A ఈజ్ ఈక్వల్ టు 26, B ఈజ్ ఈక్వల్ టు 91. సో LCM ఎంత వచ్చింది? 182 వచ్చింది. HCF ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు A అంతా మనకి 26, B ఎంత 91. ఓకే, 13 2s are 26, 2, 13 8s are
104. So 104, 13 8s are 80 plus 24, 104. 104 plus 2, 106. 106 అంటే ఇంకా 10 ఉంటుంది. 13 1s are 13. 13 plus 10, 23. సో 2366 వచ్చింది. ఇక్కడ చూద్దాం. 1 6 are 6, 1 2s are 2, 9 6 are 54, 5 9 2s are 18, 23. సో 2366. సో అంటే ఏంటి మనకి ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. సో ఇక్కడ 2366 వచ్చింది, అక్కడ 2366 వచ్చింది. సో హెన్స్ వెరిఫైడ్. సో వెరిఫై అయ్యింది. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. సో 510, 2 టేబుల్, ఎప్పుడు కూడా ఫస్ట్ 2 టేబుల్, లేకపోతే 3 టేబుల్, లేకపోతే 5 టేబుల్, లేకపోతే 7 టేబుల్, ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్గా వెళ్ళిపోవాలి. 2 2s are 4, సో 11 ఉంటుంది. 2 5s are 10, 1 ఉంటుంది 0, సో 2 5s are 10. నెక్స్ట్ సో ఇది 3 టేబుల్ ఉంటుంది, ఎందుకంటే 5 plus 5 10, 10 plus 2 12 కనుక 3 టేబుల్ ఉంటుంది. 3 8s are 24, 3 5s are 15. సో ఇది మనకి 5 టేబుల్ ఉంటుంది. 5 1s are 5 17s are. సో ఇది మనకి 510 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 92 రాద్దాం. 2 4s are 8, 2 6s are 12, మళ్ళీ 2 టేబుల్, 2 2s are 2 3s are, అంతే ఆపేయచ్చు. 23 ప్రైమ్ నెంబర్ కనుక ఆపేయచ్చు. సో ఇప్పుడు రాద్దాం. సో 510 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2 into 3 into 5 into 17. నెక్స్ట్ 92 ఏం రాయొచ్చు, 2 square into 23, 2 square into 23. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ రెండు కామన్గా ఉన్న ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే హైయెస్ట్ పవర్ కామన్గా ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. సో కామన్గా ఉండాలి, హైయెస్ట్ ఉండాలంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 square ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న హైయెస్ట్ ఏంటి, 2 ఉంది, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. స్క్వేర్ పక్కన పెట్టండి, 2 into 2 రాసుకోవచ్చు కనుక, అంటే HCF అనేది 2 అవుతుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఏంటి, 2. అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న హైయెస్ట్ అన్నమాట. సో ఏంటి మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ లో ఉన్న హైయెస్ట్ పవర్. సో కనుక 2 అవుతుంది అన్నమాట. అంటే రెండింటిని డివైడ్ చేసేది 2 మాత్రమే హైయెస్ట్ అన్నమాట. నెక్స్ట్ LCM. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది LCM అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 2 ఉంది, 2 square కనుక 2 square రాయాలి. సో 3 రాయాలి, నెక్స్ట్ 5 రాయాలి, నెక్స్ట్ 17 రాయాలి, నెక్స్ట్ 23 రాయాలి, ఇంకన్నీ రాసినవే. సో కనుక 2 square అంటే 4, 4 into 3 into 5 into 17 into 23. 4 3s are 12, 12 5s are 60. So 60 into 17 into 23. So 6 7s are 42, 4, 6 1s are 6, 6 plus 4, 10, 0. 6 7s are 42, 2, 4, 6 1s are 6, 6 plus 4, 10. So 1 0 2 0 into 23. 23 zeros are 23 zeros are 0. So 0 కనుక ఏం ప్రాబ్లం లేదు. 23 2s are 46. సో 46 రాసింది. 23 1s are 23, 23 రాసింది. సో కనుక 23460. సో LCM ఎంత మనకి 23460. ఇక్కడ మనం therefore పెడదాం. HCF is equal to 2 LCM. Therefore మనం ఏం చేయాలి, వెరిఫై చేయాలి. LCM into HCF is equal to A into B. సో దీన్ని A అనుకుందాం, A is equal to అని, దీన్ని B అనుకుందాం, B is equal to. ఇక్కడ మనం వెరిఫై చేస్తే LCM into HCF is equal to A into B. LCM ఎంత వచ్చింది మనకి 23460 ఇంటూ HCF ఎంత వచ్చింది 2 వచ్చింది, is equal to A ఎంత 510, B ఎంత 92. సో 2 zeros are 0, 2 6 are 12, so 1, 2 4s are 8, 8 plus 1 9, 2 3s are 6, 2 2s are 4. సో అంటే LCM into HCF చేస్తే 46,920 వచ్చింది. రైట్ సైడ్ కూడా అంతే రావాలి. సో 92 zeros are 0, 92 1s are 92. So 2 here 9 should be in our mind.
92 5 జా 92 5 జా 460 460 అండ్ మైండ్లో మనకి ఎంత ఉంది 9 ఉంది. సో 469. సో hence verified. Hence verified. నెక్స్ట్ ఇది చూద్దాం. 336. సో 2 టేబుల్ 2 1s are 2. సో 13 ఉంటుంది. 2 6s are 12. సో 18. 2 8s are 16. మళ్ళీ 2 టేబుల్ 2 8s are 16. 2 4s are 8. మళ్ళీ 2 టేబుల్ 2 4s are 2 2s are మళ్ళీ 2 టేబుల్ 2 2s are 2 1s are. ఇప్పుడు 3 టేబుల్ 3 7s are. సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ 54 చూద్దాం. 2 2s are 2 7s are. నెక్స్ట్ 3 టేబుల్ 3 9s are 27. మళ్ళీ 3 టేబుల్ 3 3s are. ఓకే, ఇప్పుడు మనం 336ని ఏం రాయొచ్చు? 1 2 3 4 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7 రాయొచ్చు. 54 ఏం రాయొచ్చు? సో 1 ఉంది. సో 2 power 1 3 అనేది 3 ఉన్నాయి. సో 3 cube. HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో డెఫినేషన్ ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్లో ఉన్న లోయెస్ట్ పవర్. సో ఇక్కడ 2 power 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండింటిలో లోయెస్ట్ ఏంటి? 2 కనుక 2 రాస్తాం. ఇక్కడ 3 power ఉంది, ఇది 3 cube ఉంది. ఈ రెండింటిలో లోయెస్ట్ ఏంటి? 3 ఉంది. సో 3 కనుక 2 3s ఎంత? 6 కనుక SCF అనేది ఏంటి? 6. నెక్స్ట్ LCM రాద్దాం. therefore HCF is equal to 6. నెక్స్ట్ LCM అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్. సో హైయెస్ట్ పవర్ 2 power 4 2 power 1 రెండిట్లో హైయెస్ట్ ఎంత? 2 power 4 రాద్దాం. 3 power 1 ఉంది, 3 cube ఉంది. రెండిట్లో హైయెస్ట్ ఎంత? 3 cube. ఇక్కడ 7 power 1 ఉంది, ఇక్కడ 7 power 0 ఏమి లేదు, 7 power 0. రెండిట్లో హైయెస్ట్ ఎంత? 7 power 1. సో 2 power 4 2 2s are 4 4 2s are 8 8 2s are 16 వస్తుంది. 3 cube 3 3s are 9 3s are 27 వస్తుంది ఇంటూ 7. సో 16 ఇంటూ 7 7s are 49 4 7 2s are 14 14 plus 4 18. సో 140 49 189. 16 టేబుల్ 69s are 144. 69s అంతా 144. So 14 should be in our mind. 16 is a 128. 128 and 4 132. So 13 should be in our mind. 16 1 is 16. 16 plus 13 29. So 2924 is the right answer. ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దాం. 7 7s are 49 4 7 2s are 14 14 plus 4 18. 16 9s are 144 144 and 14 should be in our mind. 16 8s are 128 and 14 128 and 14 142. So 14 should be there. 16 1 is 16 and 30 వస్తుంది. So 3024 is the right answer. So therefore LCM is equal to 3024. ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. ఏంటి వెరిఫై చేయాలి? LCM into HCF. సో LCM into HCF is equal to A into B. ఇది A is equal to అవుతుంది, ఇది B is equal to అవుతుంది. ఓకే, సో LCM ఎంత వచ్చింది? 3024 ఇంటూ HCF ఎంత వచ్చింది? 6 వచ్చింది ఇంటూ 6 is equal to A ఎంత? 336 ఇంటూ 54. 6 4s are 24 6 2s are 24 2 6 2s are 12 12 plus 2 14 6 3s are 18. సో 18144 18144 వచ్చింది. ఇక్కడ చూద్దాం. 4 6s are 24 2 4 3s are 12 14 1 4 3s are 12 13. నెక్స్ట్ 5 6s are 30 3 5 3s are 15 18 1 5 3s are 15 16. సో 4 8 plus 3 11. సో 1. సో 6 plus 1 7 7 plus 1 8 1. సో చూడండి, ఇక్కడ 18144 వచ్చింది, ఇక్కడ కూడా 18144 వచ్చింది. సో బోత్ ఆర్ ఈక్వల్. సో హెన్స్ వెరిఫైడ్.
సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇచ్చిన నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం మనం ఎల్సిఎం ఎస్ఎఫ్ విడివిడిగా కట్టేసి ఆ తర్వాత వాటి యొక్క రిలేషన్ మనం వెరిఫై చేయాలి. ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు A into B ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ అని రాసి వెరిఫై చేయాలి. నెక్స్ట్ మనం థర్డ్ రామ్కి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ రామ్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇందాక మనం ఎల్సిఎం ఎస్ఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, అదే మెథడ్. కాకపోతే ఇందాక నెక్స్ట్ మనం చేసాం వెరిఫికేషన్. ఇక్కడ వెరిఫికేషన్ అవసరం లేదు, అంతే. ఓకే, ఫస్ట్ వన్ 12, 2 6 are 12, 2 3s are 6 అయిపోయింది. నెక్స్ట్ 15, 3 5s are 15 అయిపోయింది. 21, 3 7s are 21 అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంటి 12 ఏం రాయొచ్చు? సో 2 into 2, 2 square into 3. నెక్స్ట్ 15 ఏం రాయొచ్చు? 3 into 5. 21 ఏం రాయొచ్చు? 3 into 7. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఎస్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్. సో లోయెస్ట్ పవర్ ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా లేదు కనుక కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇంకా అది లోయెస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు అనుకున్నా సరే ఇక్కడ 2 power 0, ఇక్కడ 2 power 0 తీసుకుంటే లోయెస్ట్ ఏంటి? 2 power 0 కనుక ఇక్కడ 2 power 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది కనుక 3 అనేది ఒక లోయెస్ట్ పవర్, అంతే, ఇంకేం లేదు. కనుక ఈ మూడు నెంబర్స్ని మనకి డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3. సో 3 4s are 12, 3 5s are 15, 3 7s are. చూసారా, ఈ మూడు నెంబర్స్ 3 టేబుల్లో ఉన్నాయి, అదే హైయెస్ట్ మాట. 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది. ఈ 1,3లో 3 అనేది హైయెస్ట్ మాట. నెక్స్ట్ ఎల్సిఎం. ద ప్రొడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ పవర్. సో ఇక్కడ అన్నిట్లో కూడా ఇది 2 power 0, 2 power 0, 2 power 2 అంటే 2 power 2 అనేది హైయెస్ట్. నెక్స్ట్ 3 అన్నిట్లో 3 అనేది కామన్ కనుక ఇంటూ 3. నెక్స్ట్ 5 power 0, 5 power 0 అంటే మూడిట్లో 5 power 1 అనేది కామన్ హైయెస్ట్. 7 అనేది హైయెస్ట్. సో 2 square అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 3 4s are 12, 12 5s are 60, 60 7s are 420. సో కనుక ఎల్సిఎం అనేది ఏమవుద్ది? 420. సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 420 is the right answer. థర్డ్ వన్. సో 8 9 25. సో 8 అందరికీ తెలుసు, 2 into 2 into అంటే 2 cube రాయొచ్చు. 9 అందరికీ తెలుసు, 3 square అని రాయొచ్చు. 25 అందరికీ తెలుసు, 5 square అని రాయొచ్చు, డైరెక్ట్గా రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో హెచ్సిఎఫ్. సో అన్నింటిలో కామన్గా ఒకటే ఉంటుంది, ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 కనుక 1. ఎల్సిఎం. సో అవన్నీ మల్టిప్లై చేసింది. సో 2 cube ఇంటూ 3 square ఇంటూ 5 square. సో ఎల్సిఎం. సో 8 9s are 72 ఇంటూ 25. సో దేర్ ఫోర్ LCM is equal to 72 25s are 72 25s are 4 1s are 4 4 8s are so 1800. So 1800 is the right answer. ఎలా అంటే ఎప్పుడైనా సరే 25 తో మల్టిప్లై చేసినప్పుడు దీన్ని 4 తో డివైడ్ చేయండి. 4 18s are 32, 4 18s are 72. సో కనుక 72 రాసి 2 zeros పెట్టాడు. సో దట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ 25 టేబుల్. సో ఈ విధంగా మనం LCM అండ్ HCF ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా ఈజీగా చేస్తాం. నెక్స్ట్ fourth Roman. Given that HCF of two numbers is 9, find the LCM of the two numbers. సో మన అందరికీ తెలుసు, ఏం తెలుసు? LCM into HCF is equal to product of two numbers. Product of two numbers. ఇదే కదా ఫార్ములా, product of two numbers. సో దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే అప్పుడు మనకేమవుతుంది? LCM into HCF is equal to A into B, product of the two numbers. LCM ఎంత ఇచ్చాడు తెలియదు, మనం అదే కట్టాలి కనుక LCM. HCF ఎంత ఇచ్చాడు 9, సో 9 is equal to A ఎంత ఇచ్చాడు 306 ఇంటూ B ఎంత ఇచ్చాడు 657. సో మనకి ఇప్పుడు LCM కావాలి, 9 అవసరం లేదు, 9 అనేది అటు సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో LCM is equal to 306 into 657 by 9. So 9 1s are 9,
9 7 జా 63, 27 ఉంటుంది, 9 3 జా 27. సో LCM ఈజ్ ఈక్వల్ టు 306 into 73. LCM is equal to, so 73 6 are 420 18 438. So 38 రాసుకోవచ్చు, ఎందుకంటే 0 ఉంది కనుక 38 రాసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ 6 7 are 420, 6 3 are 18, 420 18 438. So 38 రాస్తాం, 4 should be in our mind. 438. 438 లో హాఫ్ 3 కదా, 3 is కనుక 3 7 are 21, 3 3 are 9. సో 219 మనకి 4 మధ్యలో మైండ్లో ఉంది. సో కనుక 219 and 4, 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 223. So 22338. So this is the LCM. Next, check whether 6 power n can end with the digit 0 for any natural number n. Okay, మన అందరికీ తెలుసు natural numbers ఏంటి మనం అనుకున్నాం. సో 1, 2, 3, and so on. ఇది natural numbers. ఏ natural number వేసినా సరే n బదులు మీకు ఆ ఎండింగ్ డిజిట్ అనేది 0 వస్తుందని అడుగుతున్నాడు. సో చెక్ వెదర్ ద 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్. ఓకే, వేసేద్దాం. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి 1. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ 6 power 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2, 6 square దట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది, ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో 6 వచ్చింది. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3, 6 cube దట్ ఈజ్ ఈక్వల్ టు 216. సో మళ్ళీ 6 వచ్చింది. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4, 6 power 4 is equal to 1296. సో మళ్ళీ 6 వచ్చింది. అంటే మీరు 6 power ఎంత వేసినా సరే అక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. సో అండ్ సో ఆన్ 6 మనకేంటి n ఈజ్ ఈక్వల్ టు n, దెన్ 6 power n ఈజ్ ఈక్వల్ టు మనకి నెంబర్ తెలియదు, అండ్ సో ఆన్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది, కానీ 0 రావట్లేదు. అంటే ఏంటి మనం రాయొచ్చు దేర్ ఫోర్ 6 power n కెన్ నెవర్ ఎండ్ విత్ 0, కెన్ నెవర్ ఎండ్ విత్ 0, 0తో ఎండ్ అవ్వదు, ఎండ్ విత్ 0. సో ఈ విధంగా ఈజీగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 6 and 7. ఆ రెండింటికి వెళ్దాం. సెకండ్ వన్ వెళ్దాం. సో 17 ఏం రాయొచ్చు మనం, 17 into 1 రాయొచ్చు. 23 ఏం రాయొచ్చు, సో 23 into 1 రాయొచ్చు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కనుక. 29 ఏం రాయొచ్చు, 29 into 1 రాయొచ్చు. సో HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, మనకి అన్నిట్లో కూడా కామన్గా లోయెస్ట్గా 1 ఉంది కనుక 1. సో HCF అనేది 1 అవుతుంది. LCM అంటే ఏంటి, అవన్నీ మల్టిప్లై చేసేయడమే. సో 17 into 23 into 29. 17 3 is 51, సో 5 ఉంటుంది. 17 2 is 34, 34 plus 5 39 into 29. 29 1s 29, 2 ఉంటుంది. సో 29 9s 180, 81, 261 plus 2 263. సో 26 ఉంటుంది. 29 3s 60, 27 87 and 26, 87 and 26. సో 7 and 3 13, సో 1 11. సో 113 అంటే 11339, 11339 అనేది LCM అవుతుంది. సో ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క LCM అండ్ HCF. సో మనకి 5 ప్రాబ్లమ్స్ అయిపోయి ఇంకా 6 7 ఉన్నాయి. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 6th సమ్. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 6 into 5 into 5 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are కాంపోజిట్ నెంబర్స్. ఇది కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు అవుతాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మనకి కాంపోజిట్ నెంబర్ ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ మీన్ బై కాంపోజిట్ నెంబర్? A number which is having at least 3 factors, then those numbers are called composite number. Or a number which is having at least 3 or more factors, then that is called composite number. For example, 4 ఉంది. 4 అనేది least composite number కనుక 4 అనేది least composite number ఎందుకు అవుతుందంటే 4ని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది.
అలాగా 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు చూద్దాం దీన్ని. ఫస్ట్ తీసుకుందాం. 7 × 11 × 13 + 13. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఏం రాస్తానంటే 7 × 11 × 13 ప్లస్ దీన్ని 13 × 1 అని రాస్తాను. 13 × 1. సో ఇక్కడ 13 ఇక్కడ 13 అనేది కామన్గా ఉంది. సో కనుక 13 నేను కామన్ తీస్తాను. కామన్ తీస్తే 7 × 11 అనేది లోపలికి వెళ్తుంది ప్లస్ 1 అనేది లోపలికి వెళ్తుంది. సో 13 × 7 11 77. 77 + 1. సో 13 × 77 + 1 ఎంత 78. సో ఇప్పుడు మనం ఏ నెంబర్ అయినా సరే మనం 1 అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఏ నెంబర్ అయినా సరే 1 అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ నెంబర్కి మనం 13 డివైడ్ చేస్తుంది, 78 డివైడ్ చేస్తుంది, 1 కూడా డివైడ్ చేస్తుంది. కనుక సో ఏం రాయొచ్చు, దేర్ఫోర్ 7 × 11 × 13 + 13 is a composite number. Is a composite number. Because it has more than 3 factors. Because it has more than 3 factors or more factors. More than 3 factors or 3 factors. 3 factors అని రాయొచ్చు, more than 3 factors అని రాయొచ్చు. ఎందుకంటే 78 మనం 2 × 13 అని రాయొచ్చు. ఓకేనా, లేదంటే 3 × 26 రాయొచ్చు. ఇలాగా మనం చాలా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఓకే, ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 × 1. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 అనేది బయటికి తీసుకొస్తే కామన్ తీస్తే సో 5 × 7 × 6 × 5 బయటకి వెళ్ళిపోయింది కనుక 4 × 3 × 2 × 1 + 1. సో 5 × 7 6 42. 2 3 6. 6 4 24. So 42 × 24 + 1. So 24 2 48. సో 8 ఇక్కడ +1 ఉంటుంది. 24 2 48. సో 8 ఉంటుంది, 4 ఉంటుంది 48 కనుక 24 4 96. 96 + 4 100. సో 1008 × 1. సో 5 × 1009 × 1. సో కనుక మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 5 వచ్చింది, 1009 వచ్చింది, 1 వచ్చింది. సో దేర్ఫోర్ మళ్ళీ ఇదే రాసేస్తాం. సో దేర్ఫోర్ ఏం రాస్తాం మనం, దేర్ఫోర్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 is a composite number. Is a composite number. So because it has 3 factors, it has 3 or more factors. 3 or more factors. Last sum in this exercise, last sum. ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది ఏంట్రా బాబు అనుకోకూడదు, చాలా ఈజీ అండి ఆన్సర్. మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం ఏం కట్టాలో తెలిస్తే చాలు. మనకి సిబిఎస్ఈలోని ఇదే మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద లెంతీగా ఉండే చదవడానికి, కానీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఆ చేయడం వస్తే చాలు, దాన్ని అర్థం చేసుకుంటే చాలు అనమాట. దేర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లోని సర్క్యులర్ పాత్ ఉందంట ఇలాగా. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. సోనియా అంట ఇక్కడ ఉంది, సోనియా అంట ఇక్కడ నుండి ఈ డైరెక్షన్లో ఇలాగ పరిగెడుతుందంట, ఇలా డ్రైవ్ చేస్తుందంట. అలా డ్రైవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సోనియాకి 18 minutes పట్టిందంట. వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ది సేమ్. రవి అంట ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరాడు. సో సోనియా నుంచి 18 minutes తీసుకుంటే రవి నుంచి 12 minutesలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే సోనియా అమ్మాయి, రవి అబ్బాయి కనుక అబ్బాయి కొంచెం ఫాస్ట్గా పరిగెట్టగలడు అమ్మాయిల కన్నా. కనుక రవి అనేది 12 minutesలో చేస్తారు. సోనియా 18 minutes చేస్తే రవి అనేది 12 minutesలో చేస్తారు ఫాస్ట్గా.
సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్ అండ్ ద సేమ్ టైం. ఇద్దరు కూడా ఒకే ప్లేస్ నుండి ఒకే డైరెక్షన్లో, సో ఇలాగే డైరెక్షన్లో పరిగెడితే సేమ్ పాయింట్లో సేమ్ టైంలో అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడికి వస్తారో అని అడుగుతున్నాడు. సో చాలా చాలా మంచి ప్రాబ్లం అండి. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు సర్క్యులర్ కాకుండా సో స్ట్రైట్గా పరిగెడుతున్నారు అనుకున్నాం, సర్క్యులర్ పాత్ కాకుండా స్ట్రైట్గా పరిగెడుతున్నారు అనుకున్నాం. సో సోనియా అండ్ రవి, ఓకేనా? ఓకే, ఇప్పుడు వాళ్ళు ఒకే లైన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటి ఒకే లైన్లో అంటే ఒకే దగ్గర ఉన్నారు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఒకే లైన్లో ఎప్పుడు ఉంటారన్నది చూద్దాం. సోనియా టూ అండ్ రవి 3 స్టెప్స్ వేస్తున్నారు అనుకున్నాం. సో సోనియా 2 స్టెప్స్, రవి 3 స్టెప్స్ వేస్తున్నారు అనుకున్నాం. అంటే సోనియా 2 స్టెప్స్ వేసి ఆగిపోతుంది. సో రవి ఏం చేస్తున్నాడంటే సో 3 స్టెప్స్ వేసి ఇలా ఆగిపోతున్నాడు. సో వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడు ఒకే దగ్గర కలుస్తున్నారో చూద్దాం. సోనియా 2 స్టెప్స్, సో 1 2 ఇక్కడ ఆగిపోతుంది. రవి 3 స్టెప్స్ 1 2 3 ఇక్కడ ఆగిపోతాడు. సో ఇక్కడ సోనియా ఉంది, ఇక్కడ రవి ఉన్నారు. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా? లేదు. ఓకే, మళ్ళీ సోనియా ఏం చేస్తుంది? మళ్ళీ 2 స్టెప్స్ ఇక్కడ ఆగిపోతుంది. రవి ఏంటి? మళ్ళీ 3 స్టెప్స్ 1 2 3 ఇక్కడ ఆగిపోతుంది. సో ఇప్పుడు మనకి రవి అలా అక్కడ ఆగిపోయాడు. సోనియా మళ్ళీ 2 స్టెప్స్ వేయాలి. సోనియా మళ్ళీ 2 స్టెప్స్ కనుక 1 2. సో ఇప్పుడు సోనియా అండ్ రవి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు కదా. అంటే ఏంటి? సో సోనియా రవి ఎక్కడ ఎన్ని స్టెప్స్ దగ్గర ఉన్నారు? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఈ 6 అనేది ఎలా వచ్చింది? ఈ 2 యొక్క మల్టిపుల్స్. సో 2 1s are 2, 2 3s are 6, 2 4s are 8, 2 1s are 2, 2 2s are 4, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. ఈ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 3 1s are 3, 3 2s are 6, 3 4s are 12. ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ 6 కదా. అందుకని వాళ్ళు ఆ 6 అనే స్టెప్స్ దగ్గర ఇద్దరు కూడా ఒకే లైన్లో కలిశారు. ఇది ఒక మనకి స్ట్రైట్గా వెళ్తే. మరి వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళినా లేదంటే రౌండ్గా తిరిగినా ఒకటే కదా కాన్సెప్ట్ అండి. సో అంటే ఏంటి? మనం కట్టాలి ఎల్సిఎం కట్టాలి. ఏం కట్టాలి? ఎల్సిఎం. ఓకే ఓకే, ఇది వర్కింగ్ ప్రాబ్లం కనుక మనం వర్కింగ్ నీట్గా రాయాలి. ద టైమ్ టేకెన్. సో సొల్యూషన్, the time taken for one round by Sonia is equal to 18 minutes. Sonia ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? 18 minutes తీసుకుంది. నెక్స్ట్, the time taken for one round by Ravi is equal to 12 minutes తీసుకున్నాడు. మనం ఏం కట్టాలి? ఇప్పుడు ఎల్సిఎం కట్టాలి. ఏం కట్టాలి? ఎల్సిఎం. కనుక 18 ఏం రాయొచ్చు మనం? మీ అందరికీ తెలుసు 18. 2 9s are 18, 3 3s are 9. నెక్స్ట్ 12 కూడా మీ అందరికీ తెలుసు. 2 6 are 12, 2 3s are. అంటే 18 ఏం రాయొచ్చు మనం? 2 into అంటే 2 power 1 into 3 square రాయొచ్చు. నెక్స్ట్ 12 ఏం రాయొచ్చు? 2 square into 3 power 1 అని రాయొచ్చు. 2 square into 3 power 1. సో ఇప్పుడు మనం కట్టాల్సింది ఎల్సిఎం కనుక ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటి? 2 square. ఈ కామన్ ఫ్యాక్టర్లో 3లో హైయెస్ట్ ఏంటి? 3 square. సో కనుక ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 square అంటే ఎంత? 4, 3 square అంటే ఎంత? 9. సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4 9s are 36. సో అంటే వాళ్ళిద్దరూ మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్ రావడానికి 36 minutes పడుతుందన్నమాట. సో దేర్ ఫోర్ 36 minutes
have to be completed for meeting at the starting point by both Sonia and Ravi. ఎలాగైనా రాయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా రాయొచ్చు. సో Ravi and Sonia will meet after 36 minutes at the starting point, for meeting at the starting point. ఎలాగైనా రాయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు 10th క్లాస్ న్యూ సిలబస్ యొక్క 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క ఫస్ట్ ఎక్సర్సైజ్లోని 1.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే మనకు మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎక్సలెన్స్, సూపర్లెస్, మార్లెస్ ఇలాగ మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా దీనికి సంబంధించిన చిన్న గ్రాండ్ టెస్ట్ అనేది మంచి లాజిక్స్ ఇలాంటి మోడల్స్ అనేది కొన్ని టెస్ట్ చేస్తాను. అవి కూడా రాయండి. అవి రాసి మీ యొక్క లాజికల్ స్కిల్స్ అదేవిధంగా రీజనింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసుకుని అదేవిధంగా ఈ బోర్డు మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఈ నోట్స్ నేను స్క్రీన్ షాట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ యొక్క నీట్గా నోట్స్ అనేది కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అదే ఎప్పుడు కావాలంటే మీరు చూసి రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది మాట. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ జిల్లా నుండి మన వీడియోస్ చూస్తున్నారని మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్, సో ఈ డీటెయిల్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, ఏ డిస్ట్రిక్ట్ వరకు వెళ్తుంది, ఏ స్టేట్ వరకు వెళ్తుందో తెలుస్తుంది. సో ఇది మాట మనకి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.